రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి. ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా, ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకొని డబ్బులు సంపాదించింది అన్న దానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు, ప్రముఖ పేపర్లో కూడా వచ్చింది. ఏ పేపర్ మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని, టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని, ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్, ప్యారలల్ ఆర్గనైజేషన్ పెట్టి 300 రూపాయల టికెట్లు 3300కి అమ్ముకొని చాలా కోట్లు సంపాదించడం అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచక ఇటువంటి దందాలకి తెరతీశారు. ఆవిడ అడిగిన ప్రధాన ప్రశ్నలు చెప్తున్నానండి. లడ్డూలో కొవ్వు ఉందని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసిందని. అది కాదండి, ఆల్రెడీ కేసు అది ఆ ఏఆర్ డైరీకి శిక్ష పడడం కూడా జరుగుతుంది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, విచారణలో ఉంది. దాని గురించి మనం మాట్లాడకూడదు ఇప్పుడు. అలాగే కొండ మీద మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, ఎవరైనా పొరపాటున అమ్మితే వీళ్ళ తాలూకులో అమ్ముతూనే ఉండాలి. వాళ్ళని పట్టుకొని తప్పకుండా రోజమ్మ వాళ్ళందరినీ పట్టుకొని లోపలేసేస్తాం, కంగారు పడొద్దు. అలాగే సెల్వం అనే వ్యక్తిని తాగేసి నేను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానన్నాడు. ఆల్రెడీ ఆయన పోలీసు అదుపులో ఉన్నారు. ఆయన తగలాల్సింది తగులుతుంది, జరగాల్సింది జరుగుతుంది. చెప్పులు వేసుకొని క్యూ లైన్లో వస్తుంటే అడ్డుకోలేదన్నారు, అడ్డుకున్నారు. ఇక మొదటి చెప్పు, ఇది ఎప్పుడు కూడా హిందువులు చేయరమ్మా. ఇదంతా కూడా అన్య మతస్థులు చేస్తారు తప్ప మిగతా మా హిందువులు ఇలాంటి పనులు చేయరు. కాబట్టి మీరు చెప్పినవి తప్పకుండా చూద్దాం.